ఓకే హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మన రైతన్నలకు సంబంధించినట్టు ఒక వీడియో. అంటే ఇప్పుడు ఈ వీడియో ఏమంటే టమాటా సాగు ఏ సీజన్లో చేస్తే మనకి మంచి రేటు వస్తుంది అని చెప్పేసి అండి. ఇప్పుడు చాలా వరకు రైతన్నలు అందరికీ కూడా ఉండేటటువంటి డౌట్ ఇది, ఏ సీజన్లో చేస్తే మనకి టమాటాకు మంచి రేట్ వస్తాయి అని చెప్పేసి. ఇప్పుడు ఈ సీజన్ని తీసుకుందాం. ఇప్పుడు ఈ 2025 సంవత్సరంలో జరిగే సీజన్ తీసుకుందాం. మామూలుగా యాక్చువల్గా అయితే 2024 సంవత్సరంలో టమాటా మనం వేసినప్పుడు వచ్చేసి మనకి మార్చు నెల సీజన్ అంటారు. మార్చు, ఏప్రిల్, మే, జూన్ వరకు కూడా నడుస్తుంది. జూన్, జూలై వరకు నడుస్తుంది. దీన్ని సీజన్ అంటారు. ఇప్పుడు నేను నీకు మాది ముల్లంగడ్డ వేసిన నేను స్టార్టింగ్లో. ఆ ముల్లంగడ్డ వేసినప్పుడు కూడా నేను అడిగిన వాళ్ళని, ఎవరిని మార్కెట్కి ఎత్తుకుపోయినప్పుడు, అలా టమాటా సీజన్ ఎప్పుడు అంటే వాళ్ళు కూడా ఇదే సీజన్ చెప్పినారు. ఈ మధ్యకాలంలో ఎక్కువ నడుస్తాయి, అప్పుడు మాకు కూలీలు కూడా ఎక్కువ ఇస్తారు, ఇది సీజన్ అని. అప్పుడు నేనేం డిసైడ్ అయినా, ఓకే ఈ సీజన్లో వేస్తే మనకి టమోటాకి మంచి రేట్ వచ్చేస్తుంది. కొంచెం అప్పు చేసైనా సరే టమోటాకి గుత్తులు, టమోటా నార, మంచి అన్నీ వేసి ఎట్లయినా సరే టమోటా పంట చేసేలా అని డిసైడ్ అయినప్పుడు నేను, ఓకేనా. బట్ కొత్తగా బోరేసినాను కదా, కొంచెము అప్పులో ఇంటిమి. కొత్తగా బోరేసి, కొత్తగా మోటార్ దించి, కొత్తగా వంగదోలి, కొత్తగా ట్రాన్స్ఫార్మర్ పెట్టి అన్నీ చేసినాం కాబట్టి దగ్గరగా నాకు 6-7 లక్షల వరకు ఖర్చు అయిపోయింది. సో అందుకు మళ్ళీ వెనకెట్టేసిన, వెనకడిగేసి. సో ఇప్పుడైనా తప్పైనాము, కొంచెం ఈ అప్పు తీర్చేసి తర్వాత అయినా మనము మళ్ళీ కావాలంటే కూరగాయల పంటలు వేద్దాము. ఇప్పుడే పెట్టుబడి పెట్టుకుంటా పోతే ఇంకా అప్లోడ్ అయిపోతామని చెప్పి నేను మళ్ళీ వేయడానికి పోలే వెనక్కి. సో నేనేమంటున్నానంటే, అప్పుడు మార్చి నెలలో కంపల్సరీ వేసిన వాళ్ళు టమాటా సీజన్ వేసిండారు, మంచి రేట్లు వచ్చేస్తాయి అంటున్నా. మా ఊర్లోనే మార్చు నెలలో టమాటా తోటలు అయితే భయంకరంగా వేసినారు. ప్రతి ఒక్కరు టమాటా వేసినారు. నేను అప్పుడు వేసితే బాగుంటే మనకి కూడా రేట్లు వస్తాయేమో, కొంచెం అప్పులోనే తీరుండే అనుకున్నా. కానీ వాళ్ళ అదృష్టం పాపము, టమాటాను అడిగేవాడు లేదు. అప్పుడు టమాటాను అడిగేవాడు లేడు, టమాటా ముట్టుకునేవాడు లేడు. అట్లే తోటలు వచ్చినాయి. మార్చు, ఏప్రిల్, మే, జూన్ వరకు కూడా వదిలేసినారు అట్లే. అన్ని తోటలు నష్టమైనాయి టమాటా తోటలు. అప్పుడు తర్వాత వచ్చేసి సెప్టెంబర్ నెలలో మళ్ళీ నాటినారు వాళ్ళే. సెప్టెంబర్ నెల నాటితే మళ్ళీ సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్యలో, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఈ 4 నెలల్లో ఎప్పుడు పెరిగింది అంటే పోయిన నెలలో మాత్రం అట్లా చూపించి అట్లా చుక్కలు మళ్ళీ అట్లా దిగింది కిందకి. సో ఆ విధమైన సిచ్యువేషన్. సో దీన్ని బట్టి కనుక చూస్తే పోయిన సంవత్సరం మార్కెట్ వచ్చి మార్చు, ఏప్రిల్, మే, జూన్ వరకు ఉంది. ఈ సంవత్సరం వచ్చి ఆ 4 నెలలు వదిలేసి ఈ 4 నెలలు వెనక్కి వచ్చింది. ఇంకొచ్చే సంవత్సరం వచ్చేసి ఇంకో 4 నెలలు ముందరకు వస్తుంది అని నా అంచనా, అంతే, ఇంకేం లేదు. సో మార్కెట్ ఒడిదుడుకుల మీద నడుస్తూ ఉంటుంది అని అనుకుంటా. ఎందుకంటే సీజన్ బట్టి. అంటే ఈ సంవత్సరం మనకి ఏ విధంగా పడింది అంటే 2025 సంవత్సరంలో ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అన్నీ కూడా, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళకేమి లక్షల్లో నెలకి జీతాలు వస్తాయి. లక్షల్లో వచ్చేటప్పుడు ఒక లక్ష కాలంటే పెట్టుబడి పెట్టేస్తే ఏమైంది, పెట్టుబడి పెట్టేస్తే ఒక నెల. సో ఆ 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టి వాళ్ళు కొన్ని ఎకరాలు లీజుకి తీసుకొని కొన్ని లక్షలు పెట్టుబడి పెట్టేసి పంటలు చేస్తారు వాళ్ళు, ఓకేనా. పంటలు చేసినప్పుడు వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళకి నష్టం వచ్చినా కూడా వాళ్ళకేం పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకంటే వాళ్ళకి లక్షల్లో శాలరీలు వస్తాయి. అదే రైతులైతే ఒకసారి దెబ్బ పడితే కోలుకోలేడు, మనకి ఆడొస్తాయి డబ్బులు. సో ఆ విధంగా అప్పుడు ఏటు పడింది. ఎట్లా అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎక్కువ పంటలు చేసినారు లీజులకు తీసుకొని వాళ్ళు జనాలను పెట్టి. సో అప్పుడు ప్రొడక్టివిటీ ఎక్కువైపోయింది, కాయ ఎక్కువైపోయింది, అందుకే దెబ్బ పడిపోయింది రేట్ లేకుండా రైతుకి. సో ఇప్పుడు మళ్ళీ ఆ సీజన్ అయిపోయిన తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పంట నిలిపేసినారు. ఇప్పుడు రైతులు మటకమే చేసినారు. సో ఇప్పుడు రేట్ వచ్చింది. ఈ విధమైన సిచ్యువేషన్. సో ఎప్పుడైతే కాయ ఎక్కువైపోతుందో ప్రొడక్షను, అప్పుడు మనకి రేటు డౌన్ అయిపోతుంది ఆటోమేటిక్గా. కాయ ఎప్పుడైతే తక్కువ ఉంటుందో డిమాండ్, కాయకి ఎప్పుడు డిమాండ్ ఉంటుందో అప్పుడు రేట్ అయితే పెరిగిపోతుంది. సో సీజన్ బట్టి చూసేదానికంటే కూడా మనము ఎక్కువ పంట అందరూ వేయకుండా, ఒకే రకమైన పంట వేయకుండా రకరకాల పంటలు వేస్తే మనకి కొద్ది గొప్ప రేట్లు వస్తాయి. ఈ టమాటా సీజన్ అని చెప్పేసి అందరూ సీజన్కి కనుక పట్టుకున్నాం అనుకోండి, రేట్లు రావు. మీరు అదృష్టాన్ని నమ్ముకోవాలా, అంతే. వస్తుంది లేదా పోతుంది అని. అదే అదృష్టాన్ని నమ్ముకోకుండా మీరు సీజన్కి కాకుండా అప్పుడప్పుడు కూడా ఒక్కొక్క పంటగా వేస్తూ ఉంటే ఏదో ఒక పంటలో మీకు తగులుతుంది, ఓకేనా. ఇంకోటి ఏమంటే, ఉండే భూమి మొత్తం కూడా టమాటాని మొత్తం పెట్టుబడి పెట్టి వేసేయద్దండి, నష్టపోతాము. వస్తే వస్తుంది, పోతుంది టమాటా అంతా కూడా, ఓకేనా. అప్పులో అయిపోతాము. సో ఏదైనా ఒక పంట ఒక్క వేసుకున్నా కూడా చాలు. మంచి రేట్ వచ్చిందంటే ఆ ఒక్కయ్య మిమ్మల్ని మంచి డబ్బులతో నిలబెట్టేస్తుంది. మొత్తం ఇప్పుడు ఒక 2-3 ఎకరాలు ఉంది అనుకోండి, 2-3 ఎకరాలు వేయద్దండి మొత్తం, ఓకేనా. అది ఒకసారి నష్టం వస్తే మనం చాలా నష్టపోవాల్సి వస్తుంది, ఓకేనా. ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ప్రతిరోజు నేను చెప్పేటటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు మీ యొక్క మొబైల్లోనే నేరుగా పొందవచ్చండి. థ్యాంక్ యూ సో మచ్.